తెలిసినందుకు చంపేశావు కదే. ముందు అనవసరంగా నా ప్రాణాలు తీసింది మీరు. తప్పు చేసింది నేను అంటున్నాను కదా. ఇంకెప్పుడు అలాంటి తప్పు జరగకుండా ఉండాలనే ఇలా చేస్తున్నా. కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలిస్తే నాన్న బతకనివ్వడు. తీరా ఎదిగాక చూస్తే మీలాంటి ఎదోలు బతకనివ్వరు. నారాయణ సార్ అరెస్ట్ చేయి. అలాగే సార్. ఇది నిజంగా ఇప్పుడు చెప్తారా? నేను అసలు దెయ్యం సినిమాలో చూడను. ఈ ఎస్ఐ దెయ్యాన్నే చూపించేస్తున్నారా? నేను ఇక్కడ దయ్యంతో కాపురం చేస్తున్నారా? నువ్వు ఆ మాట అనకూడదులే. మీ ఆవిడ నేను చూశాను కదా. నాకు తెలియక అడుగుతాను. ఎంతకుంటున్నా దీన్ని తోముకుంటున్నా ఎట్లా అనిపిస్తుందిరా? దోమకుంటడానికి ఏదో మనిషారా? ఎందుకు సార్ ఈ స్టేషన్లో ఎందుకున్నాం సార్? మనిషి అన్నాక ఇంత తిని పడుకుంటే సరిపోతుంది సార్. మీకు లోపల తడిసిపోతున్నా భయం లేనట్టు ఎలా నటిస్తున్నారు సార్ మీరు? తెలిసిపోయిందా? అయినా అది దెయ్యం అని మీరు ఎందుకు చెప్పలేదురా? సార్ నేను మీకు చెప్తాం అనుకున్నాను సార్. అదేమన్నా పెద్ద కేసు అవ్వద్దు అన్నాడు సార్. అది ఇప్పుడు నా కళ్ళ ముందు కదలాడుతుంది సార్. అంటే ఆ దయ్యాన్ని మీరు పట్టుకోరు, వీడు పట్టుకోడు, నన్నే పట్టుకోమంటారేమోనని. ఇప్పుడు అది మనల్ని పట్టుకుంది. మేము అలా కాదు, స్త్రీలను గౌరవిస్తాం. దెయ్యాలను ఇంకా నువ్వు ఆగరా పాప, నువ్వు అలా భయపడకమ్మా. ఆల్రెడీ మేము భయంగా ఉన్నాం. నేను మాట్లాడుతున్నాను కదా. ఒకరి గురించి మరొకరు గొప్పగా చెప్పకూడదు. అది లేడీస్ అయినా దెయ్యమైనా. ఏంటి కొడతావా? 48 ఏంటి నువ్వు కొట్టిన దెబ్బలు ఒళ్ళంతా పులిసిపోయింది. హాఫ్ సెంచరీ దగ్గరలో ఉన్నాను. నేను ఇంజూర్ అయిపోతాను. నేను కూడా ఇన్సూరెన్స్. అపండ్రా మీ సోదే కుమ్మేండ్రా. ఆపండి సార్. రా కార్తీక్, చూడు వీళ్ళందరూ నన్ను ఎలా టార్చర్ చేస్తున్నారు. రా కార్తీక్, హక్ చేసుకో. రా కార్తీక్. ఏంట్రా ప్రేమగా పిలిస్తే గాని రావా? ఈశ్వర్ నువ్వా? నేనే. ఈ విధంగా వస్తావని, ప్రేమలో ముంచేస్తావని, ఇంకా నీకోసం ఎదురుస్తున్న ఈ గుడ్డి ప్రేమతో. కానీ ఇప్పుడే తెలిసి నేను రావని, ఇంకోని పట్టి పీడిస్తున్నావని. ఈశ్వర్ నీ కళ్ళు రాకుండా చేసింది, నాకు ఈ గతి పట్టేలా చేసింది వీడే ఈశ్వర్. వీణొదల్లా. నీకు చావు పైవాడు ఎప్పుడో రాసి పెట్టున్నాడు. తాగి చంపేమని చెప్పింది కూడా పైవాడేనా? అలాగని కార్తీక్ నువ్వు చంపేశావనుకో, నువ్వు లేకుంటే నేను బాధపడ్డ నరకం అది హనీలో కనపడకూడదు. వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు. హనీని వదిలేయి. నా ప్రేమ నాశనం చేసిన ప్రేమతో నాకేం పని? వీడిని చంపి పగ తీర్చుకుంటా. వద్దు, కార్తీక్ని చంపొద్దు. మహిని ఎంత మంచిది అనుకుని నా గుండెలో నిలుపుకున్నాను. ఇప్పుడు నువ్వు కార్తీక్ని చంపి అంతకురాలు కావద్దు. మన ప్రేమను చంపి మైలం చేయొద్దు. ఈశ్వర్ కావాలంటే నువ్వు నాలోకి రా, మన ఇద్దరం కలిసే ఉందాం. వాళ్ళని వదిలేయి. ఈశ్వర్ హనీ, కళ్ళు తెరవను ఒకసారి. నా వైపు చూడు హనీ. హనీ హనీ. థ్యాంక్స్ ఈశ్వర్. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.